హాయ్ అండి. మనం జనరల్‌గా అందరూ మనల్ని గౌరవించాలి, మనతో రెస్పెక్ట్‌గా, మంచిగా మాట్లాడాలి అని అనుకుంటాము. కానీ నిజానికి మనల్ని మనం గౌరవిస్తున్నామా? మనలకి మనం ఏ విధంగా మనం నడుచుకుంటున్నాము? ఇదెందుకు చెప్తున్నానంటే, మనకు ఒక జాతిని అని గాని, మన మతాన్ని గాని, కులాన్ని గాని, మన రంగుని చూసి, మన ఏదైనా ఆరోగ్యం బాలేకంటే అవిటి వాళ్ళ ఈ చేయి బాలేకో, కళ్ళు బాలేకో వాటిని అడ్డుపెట్టి ఏ విధమైన డిస్క్రిమినేషన్ చేసినా మనం తట్టుకుంటామా? మన మనసు ఏ విధంగా బాధపడతాం? అలాంటిది మనకు ఈ విధంగా ఏవే గాని చూడకోకుండా మనకు మన భారత రాజ్యాంగం అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి మనల్ని ప్రతి ఒక్క పౌరుణ్ణి గౌరవించి ఇచ్చిన హక్కు ఏమిటంటే ఓటు హక్కు. కానీ స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు దాటిపోయినా కూడా ఇప్పటికీ దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. ఇప్పటికీ మన దేశంలో రోడ్లు గుంతలు పడిన రోడ్లు ఎందుకున్నాయి? సరిగ్గా హాస్పిటల్లో వైద్యం లేకనే గవర్నమెంట్ హాస్పిటల్లు ఎన్నున్నాయి? ఆ! అలాగే సరిగ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేని స్కూల్స్ ఎన్నున్నాయి? పాఠశాలలు, కాలేజీలు ఎన్నున్నాయి? అలాగే కరప్షన్‌తో నిండిపోయిన గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎన్నున్నాయి? మీరు ఆలోచన చేయండి. వీటి గురించి అడిగే హక్కు మనం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? మన ఓటుని మందు బాటిళ్ళకి, బిర్యానీ ప్యాకెట్లకి, ఆ! డబ్బుకి, అలాగే కొంతమంది జాబ్స్ కోసం, ఆ! పలానా వాళ్ళు మనకొస్తే మనకు మన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం మనం ఎప్పుడైతే మనం అమ్ముకుంటామో అప్పుడే మనం వీటిని అడిగే హక్కును కోల్పోతామండి. ఓటు వేసేటప్పుడు పూర్తి సమాజం యొక్క బాగుని ఆలోచన చేసుకొని ఓటు వేయాలి.